హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెసిపీస్ 365 డేస్. అందరికీ నమస్కారం. సో ఈరోజు స్పెషల్ మంచి ప్రోటీన్స్ ఉండే ఫుడ్, అలాగే టేస్టీగా కూడా ఉండేటట్టుగా, రెండు మిస్ అవ్వకుండా ఉండేటట్టుగా మంచి దోశని ప్రిపేర్ చేసుకుందాము. సో మొలకలతో దోశ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. సో మన ఇంట్లో కనుక ఇడ్లీ బ్యాటర్ కనుక ఉన్నట్టయితే ఇడ్లీ పిండి ఈ విధంగా కొంచెం పిండిని సపరేట్గా ఒక గిన్నెలో తీసుకోండి. ఆల్రెడీ ఇది ఉప్పు కలిపిన పిండే, సో అడిషనల్గా ఉప్పు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కొంచెం ఇడ్లీ పిండి తీసుకుని దాంట్లో మొలకలు వచ్చిన పెసలు, శనగలు, ఈ మొలకలు వచ్చి ఉన్నాయి కదా, వీటిని కొంచెం పెసల్ని యాడ్ చేసుకోవాలి. ఆ పిండిలో యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకోండి. కొంతమంది ఓన్లీ మొలకలు ఇష్టపడరు కదా తినడానికి. సో అలాంటప్పుడు ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ కంప్లీట్గా అవాయిడ్ చేసే బదులు ఈ విధంగా తినడం కూడా మంచిదే కదా. సో ఈ విధంగా అలా దోశ బ్యాటర్లో కలిపేసేసుకుని సో మనం దోశలాగా వేసుకోవచ్చు, చిన్న చిన్న దోశలాగా. సో పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెట్టినట్లయితే చక్కగా తింటారు, ఇష్టపడతారు, లైక్ చేస్తారు. అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, చిన్న సైజు ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది, పెద్దది అనుకోండి హాఫ్ తీసుకోండి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ కొద్దిగా మిరియాల పొడి, పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు. పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నట్టయితే దోశలో పిల్లలు తినలేరు కాబట్టి సో నేను ఇక్కడ మిరియాల పొడి తీసుకున్నాను. సో వీటన్నిటిని ఈ విధంగా కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు, స్ప్రౌట్స్, అలాగే జీలకర్ర, పెప్పర్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత పొయ్యి మీద ఇప్పుడు ఈ విధంగా దోశ ప్యాన్ పెట్టుకోండి. దోశ ప్యాన్ పెట్టుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కనుక మీరు దోశ ప్రిపేర్ చేసుకున్నట్లయితే చక్కగా కరకరలాడితే క్రంచీగా ఉంటుంది. పిల్లలు కూడా మొలకల్ని అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా, చక్కగా హ్యాపీగా తింటారు ఇలా. సో పిండిని చిన్న చిన్న దోశలాగా అట్రాక్ట్ చేసే విధంగా చక్కగా చిన్న చిన్నగా వేసుకోండి, బాగుంటాయి. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇలా దోశలు వేసుకున్నాక కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. సో ఆయిల్ తక్కువ తినేవాళ్ళు సో ప్రీవియస్ యాడ్ చేసిన ఆయిల్ సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకుందాము. మూతతో కనుక క్లోజ్ చేసుకున్నట్టయితే ఇవి కింద నుంచేమో క్రిస్పీగా ఉంటాయి, పైన అంతానేమో ఆవిరిలో ఉడుకుతూ ఉంటాయి. ఈ స్టీమ్ ఉంటుంది కదా, దానివలన పైది కూడా మొత్తం పాట అంతా ఉడికిపోతుంది చక్కగా. సో కంప్లీట్గా ఇప్పుడు మూత తీసి చూద్దాము. సో చక్కగా ఉడికాయో లేదో చూడండి. కింద బ్రౌన్ కలర్లో వచ్చినాయి అంటే చక్కగా మొత్తం టోస్ట్ అయినాయి అన్నమాట. సో వీటిని ఇప్పుడు రెండో పక్కన కూడా తిప్పుకోండి. సిమ్లో పెట్టి ఉడికించుకోండి. సిమ్లో పెట్టి ఉడికించుకున్నట్టయితే కంప్లీట్గా లోపల పైన మొత్తం అంతా ఉడుకుతుంది. సో రెండో వైపు తిప్పుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే పొయ్యి మీద పెట్టుకోవద్దు, కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసేసుకుని జస్ట్ ఒక 1 minute టోస్ట్ అవనేది చాలు. సో అప్పుడు ఈ బ్రౌన్ కలర్గా ఉన్నదంతా క్రిస్పీగా ఉంటుంది, సాఫ్ట్గా మెత్తపడిపోకుండా కొంచెం కరకరలాడితే క్రిస్పీగా ఉంటుంది. ఆ టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇలా ఒక 1 minute ఉంచుకున్న తర్వాత మన వేడి వేడి మొలకలు దోశలు రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో, సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. హ్యాపీగా వీటిని కొత్త ఆవకాయ ఉందనుకోండి, మామిడికాయ పచ్చడి కానీ లేదంటే అల్లం పచ్చడి, దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది కాంబినేషను. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.